మిత్రమా, చాలా మంచిగా మాట్లాడతారు. ఒక్క అడుగు మనకన్నా బాగా ఎదిగితే మనల్ని ఓ పక్కకు నెట్టేస్తారు. సరేలే, కెరీర్లో బాగా బిజీగా ఉన్నారులే, మనమే ఫోన్ చేసి మాట్లాడితే బాగానే మాట్లాడతారు. అదే ఆప్యాయతోనే మాట్లాడతారు. మళ్ళీ అడ్రస్ ఉండరు. అప్పుడప్పుడు మర్చిపోకుండా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే కదా రిలేషన్ ఉంటుందని మనం చెప్తే, నువ్వు అంత బ్రతిమలాడక చేయకుండా ఉంటానా అని అంటారు. అంటే మిత్రమా, మనం గుర్తు చేస్తేనే మనం గుర్తొస్తామా? మనకిన రిలేషన్ అంటే వాళ్ళకి మనపైన ఎటువంటి ప్రేమ ఉండదా? వాళ్ళకి మన అవసరం లేదని అప్పుడే నువ్వు గ్రహించుకోగలగాలి మిత్రమా. కాబట్టి కాస్త ఆలోచించు. వాళ్ళ నాటకాలను నమ్ముతున్నంతగా నన్ను నమ్మట్లేదని బాధపడి నువ్వు ఆ నాటకాలు మొదలుపెట్టద్దు నేస్తమా. నా ప్రేమ నిజం అని పదే పదే నిరూపించాలని వారి నటనకి ఇంకాస్త ఆర్జ్యం పొయ్యొద్దు. ఎందుకంటే నువ్వే తప్పుగా మిగిలిపోతావు. నటించేవాళ్ళు వాళ్ళకి కావాల్సింది దక్కేంతవరకే నటించగలరు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే సగం జీవితం నువ్వు గెలిచినట్టే నేస్తమా. అర్థమైందనుకుంటా. చాలామంది మనుషులతో ఆడుకుంటారు. వాళ్ళ అవసరాలకి ప్రేమగా నటిస్తారు. ఇంకో రకం మనసులతో ఆడుకుంటారు. నన్ను నువ్వు ప్రేమించట్లేదు, లెక్క చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదని అంటారు. నీ మూలంగా బాధపడ్డారని వాళ్ళ కోసం నువ్వు చాలా మారుతావు నేస్తమా. కానీ నువ్వు ఎంత మారినా నిన్ను పట్టించుకోరు. అలా మనసులతో ఆడుకునే వారి కోసం నువ్వు మారడం కన్నా పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు నేస్తమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, అందరూ మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది మిత్రమా. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడు సహనాన్ని పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశమని గుర్తించుకొనేస్తమా. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అవి వారి వ్యక్తిగత భావాలు అనుకోవాలి. అంతేగాని మనల్ని అంటున్నారు అని ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనుషుల్ని మనసుల్ని దూరం చేస్తుంది నేస్తమా. అవునా? జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా అయినా, సూచనైనా, సహాయమైనా, అభిప్రాయం ఏదైనా సరే నీకు చేతనైనట్టు చేసుకుంటూ పో. కాలితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చెయ్యి వారి క్రిందే ఉంటుంది నేస్తమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ కూడా పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు. మీకు మంచి కావాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. పరుల హితం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి నేస్తమా. ఒకరిపై పగ తీర్చుకోవాలంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించిన అవసరం లేదు, అవమానించే అవసరం అంతకంటే లేదు. వారి ముందే నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది నేస్తమా. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే కదా. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది నేస్తమా. కష్టానికి భయపడితే నీ బ్రతుకే నాశనమైపోతుంది. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే నలుగురికి ఆదర్శమవుతావు. అర్థమైందా నేస్తమా. గలగల మాట్లాడే గొంతు మోగపోయిందంటే మనసుకి ఎవరెంత గాయం చేసుంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలయ్యుంటాయో. నలుగురితో కలిసుండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవిచూస్తూ ఉంటాడో. కాబట్టి మిత్రమా, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మసులుకుంటూ ఉండు. మన జీవితంలో మనల్ని నమ్మి మన చెయ్యి పట్టుకొని మనతో నడిచేవారు చాలా తక్కువ మంది నేస్తమా. అలా మనల్ని నమ్మి మనతో ఎవరైనా నడవడానికి సిద్ధమైతే
ఆ చేతిని మన చితి ఆరే వరకు కూడా వదులుకోకూడదు. అర్థమైందనుకుంటా. నా జీవితం గొప్పదని ఎప్పుడు కూడా గర్వపడకు నేస్తమా. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. కాబట్టి జర జాగ్రత్తనిస్తమా. మనిషికి మరణం ఎంతో విచిత్రమైనదే కదా. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తాడు. అదే ఇంటి నిండా కష్టాలున్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలుస్తాడో ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు నేస్తమా. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు. అవునా నేస్తమా. మిత్రమా, వర్షము అన్ని చోట్ల సమానంగానే పడుతుంది. కానీ ముత్యపు చిప్పల్లో పడ్డ నీరు మాత్రమే ముత్యంలా మారుతుంది. భగవంతుని దయ అందరిపైన సమానంగానే ఉంటుంది మిత్రమా. కర్మల బట్టి మాత్రమే భగవంతుడు ఫలితాన్నిస్తాడు. కనుక ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. నువ్వెవరు? నీది ఏ కులం? నీ తల్లిదండ్రులెవరు? నీకు ఐశ్వర్యం ఎంత ఉన్నది? నువ్వు ఎంత చదువుకున్నావు అన్న విషయాల కన్నా నీ నడవడిక ఎలా ఉంటుంది? నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? నీకన్నా తక్కువవాడు కనపడితే ఎలా సమన్యాయం చేసుకుంటావు? నీతో సమానులు కనపడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు? వీటిలో నీ ఆచరణ బట్టే నీ శీలాన్ని నిర్ణయిస్తారు నేస్తమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, వీళ్ళు మాత్రమే మంచివాళ్ళు, మిగిలిన వాళ్ళు అవకాశవాదులని ట్యాగ్ వేసేకండి మిత్రమా. అవకాశం అవసరం రానంత వరకు అందరూ ఉత్తములే. ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారే. పైకి పలికేది ఒకటి, అంతర్గత సంభాషణ మరొకటి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే నీ చెంత ఏ ఒక్కరు కూడా ఉండరు మిత్రమా. సో అవసరాలప్పుడే మనం గుర్తుకు వస్తున్నామని అనుకోకండి. ప్రస్తుత పరిస్థితిలో అవసరాలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని కలిపే దారంలాగా కనిపిస్తున్నాయి అని సర్దుకుపోండి నేస్తమా. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల ఈ బిజీ జీవితంలో ఎవ్వరిని నిందించడానికి కూడా లేదు కదా. ఏమంటావు నేస్తమా? గెలిచేలోపు చావన్న రావాలి, చచ్చేలోపు గెలుపన్న రావాలి. ఎన్ని అడ్డంకులొచ్చినా మధ్యలో నీ ప్రయాణాన్ని మాత్రం అస్సలు ఆపొద్దు నేస్తమా. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు కదా మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారిలో కనిపించే 6 ముఖ్యమైన లక్షణాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. 1. మీతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటూ ఉంటారు. 2. మీపై పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటారు. 3. వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు చెప్తారు. 4. మీ పట్ల చాలా ఆప్యాయతను చూపిస్తారు. 5. మీ ఇష్టాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకుంటారు. 6. మీ నిర్ణయాలను మరియు మీ అభిప్రాయాలను పూర్తిగా గౌరవిస్తారు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.